5 కిలోల డ్రగ్ అరకోటి 10 ఏళ్లుగా సాగిన దందా ఇది. చర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర పోలీసులు రైడ్ చేశాక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చర్లపల్లి నాచారంలో మత్తు పదార్థాలు తయారీ చేశాక హైదరాబాద్లోనూ అమ్మినట్లు గుర్తించారు. ఇందుకోసం ఓనర్ విజయ్ ఓలేటి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 10 ఏళ్లలో అతను ఎన్ని కిలోల డ్రగ్స్ అమ్మాడు, ఎవరెవరు కొన్నారు, ఎక్కడెక్కడ విక్రయించారు అనే ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఐదు కిలోల డ్రగ్ అరకోటి 10 ఏళ్లుగా సాగిన దందా ఇది. చర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర పోలీసులు రైడ్ చేశాక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చర్లపల్లి నాచారంలో మత్తు పదార్థాలు తయారీ చేశాక హైదరాబాద్లోనూ అమ్మినట్లు గుర్తించారు. ఇందుకోసం ఓనర్ విజయ్ ఓలేటి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 10 ఏళ్లలో అతను ఎన్ని కిలోల డ్రగ్స్ అమ్మాడు, ఎవరెవరు కొన్నారు, ఎక్కడెక్కడ విక్రయించారు అనే ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ లోతుగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నిందితుడైనటువంటి విజయ్ ఓలేటి సంబంధించి అనేక విషయాలు పోలీసులు రాబట్టారు. అతను సుమారుగా 10 సంవత్సరాలతో పాటు జీవీకే బయోసైన్స్ లో కెమికల్ అనాలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత 5 సంవత్సరాల క్రితం ఆయన బయోసైన్స్ కంపెనీ నుండి బయటికి వచ్చి కెమికల్ తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. నిందితుడు ఆ విజయ్ ఓలేటి మహారాష్ట్ర నుండి వచ్చిన తానాజీ పట్వారితో కలిసి వాగ్దేవి ఫార్మా కంపెనీ పేరుతో ఏర్పాటు చేసి 5 ఏళ్లుగా సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తిలో నిమగ్నమయ్యాడు. ఈ యూనిట్ ని అది కొద్ది సిబ్బందితో మాత్రమే నడిపించేవాడు. అది కూడా చాలా రోజులు రాత్రిపూట మాత్రమే ఈ యొక్క కార్యకలాపాలు మొత్తం నిర్వహిస్తున్నారంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు విజయ్ అత్యంత ప్రమాదకరమైన మెఫిడిన్ ఉత్పత్తి ప్రారంభించాడు. ఆ తర్వాత ఎక్సిసి మోలి, ఎక్సిసి, ఎండిఎంఏ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరు వంటి నగరాలను సరఫరా చేసేవాడు. ఈ దందాలో భాగంగా విజయ్ తానాజీ రూపొందించిన డ్రగ్స్ సరఫరా ముఠాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయంటూ కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ విజయ్ కు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో కూడా సంబంధాలు ఉండగానే పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం తొలగా కూడా ఆ నానాజీ అయితే మొత్తం తొలగా ఈ దాంట్లో అయితే విజయ్ ఓలేటిని కూడా మొత్తం తొలగా కూడా గుర్తించారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో మొత్తం అయితే తీగలాగితే దొంగ కలిగినట్టుగా కూడా ప్రతిసారి 5 కిలోల చొప్పున మెథిలియన్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 50 లక్షల చొప్పున ఈ యొక్క అయితే విజయ్ విక్రయించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా హైదరాబాద్ లో కూడా విక్రయించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని విజయ్ ఓలేటి ఈ యొక్క డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. చర్లపల్లి నాచారంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ విషయాలు జరిపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించి ఆ పనిలో ముంబై పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఆ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ మొత్తంలో ఇక సరుకుని కూడా మొత్తం త్వరగా మహారాష్ట్రకు తరలించారు. అయితే బంగ్లాదేశ్ కు చెందినటువంటి ఒక యువతి ఇచ్చిన సమాచారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం అయితే ఆ యువతి ఇచ్చిన ఆధారంగానే ఈ కేసుకు మొత్తం త్వరగా కూడా అక్కడ మహారాష్ట్రలో థానేలో ఏదైతే తీగ లాగితే ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటటువంటి చర్లపల్లిలో డొంక కదిలిందని తెలుస్తుంది. ఆ 10 సంవత్సరాలుగా ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆ రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలకు ఈయనకు ఉన్నటువంటి ఆ లింక్స్ ఏ విధంగా ఉన్నాయంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.